వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. గుంతలుగా మారిన భద్రాచలం వెంకటాపురం రహదారిని వెంటనే పునర్నిర్మాణం చేయాలని కోరుతూ ములుగు జిల్లా వెంకటాపురంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. వెంకటాపురం మండలం కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రధాన రహదారిపై సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఓవర్ లోడ్ ఇసుక లారీలతో గుంతలు పడి అధ్వానంగా మారిన రోడ్లని డబుల్ లేయర్తో వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. శ్రావణ మాసం పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో 12 గంటల అఖండ శివనామస్మరణ నిర్వహించారు. భక్తులు ఓం నమ శివాయ అంటూ నామస్మరణ చేశారు. అంతకుముందు శివలింగానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. భస్మదళాలతో శివలింగానికి పూజా కార్యక్రమాలు జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. కొల్లాపూర్ బహిరంగ సభలో మార్కెట్ కమిటీ చైర్మన్ దండు నరసింహ సభ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా ఎంపీ మల్లు రవి స్టేజ్ ఎక్కినందుకు ఆయనను అగౌరవపరిచాడు. నీవెవరు నాకు చెప్పేందుకు అనే అహంకార పూరిత వ్యాఖ్యలపై మదాసి మదహరి కురుబ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టుకు 1,00,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. దీంతో 6 గేట్లు పైకెత్తి 90,000 క్యూసెక్కుల ప్రవాహాన్ని దిగువకు వదులుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 9 టీఎంసీలు కాగా 7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ దిగువ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు తెలిపారు. నిరంతరం చొప్పదండి ప్రాంత అభివృద్ధికై తాపత్రయపడే మేడిపల్లి సత్యంకి ఎల్లప్పుడూ ఇక్కడి ప్రజల ఆశీర్వచనాలు ఉండాలని కోరుకుంటూ మా సంపూర్ణ సహాయ సహకారాలు వారికుంటాయి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రామడుగు మండలంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యేపై ప్రశంసలు కురిపించారు. బీసీ 42% రిజర్వేషన్ అమలుకై ఆగస్టు 5న ఢిల్లీలో నిర్వహించతలపెట్టిన భారీ ర్యాలీకి వనపర్తి జిల్లా కేంద్రం నుంచి కాంగ్రెస్ శ్రేణులు బయలుదేరి వెళ్లారు. ఈ మేరకు బస్సును రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలపగా కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ బిల్లును ఆమోదించి షెడ్యూల్ 9లో చేర్చి చట్టబద్ధత కల్పించాలన్నారు. వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా ఆలయ పార్కింగ్ స్థలంలో వాహనాలను పార్క్ చేసి ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాత కోడె మొక్కలతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా లక్ష్మీ గణపతి నందీశ్వరుని దర్శించుకొని స్వామివారి సేవలో తరించారు. ఆలయం సందడిగా దర్శనమిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నేటి నుంచి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేయనున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్ ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్ వద్ద ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి నిరాహార దీక్ష ప్రారంభం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో కవిత దీక్షకు సిద్ధమయ్యారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర 14,150 రూపాయలు, క్వింటా నాన్ ఏసీ మిర్చి ధర 8,800 రూపాయలు, అటు క్వింటా పత్తి ధర 7,925 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. మార్కెట్ నడిచిన శుక్రవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర 150 రూపాయలు, పత్తి ధర 75 రూపాయలు పెరగగా అటు నాన్ ఏసీ మిర్చి ధర మాత్రం 700 రూపాయలు తగ్గినట్లు వ్యాపారులు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మాచన్నపల్లి అంగన్వాడీ కేంద్రంలో బాలుడిని దండించిన ఆయా సోమమ్మపై కేసు నమోదు చేసినట్లు నూతనకల్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ నారాయణ తెలిపారు. బాలుడి తండ్రి ముల్కలపల్లి సైదులు ఫిర్యాదు మేరకు విచారణ చేసి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.